నాకు గుర్తుపెట్టుకోండి. 436 536 ఓపెన్ క్లోజ్. Navy SSR selected students from our Navy SSR భాగంలో Navy SSR selected students from our Delhi Defense Academy. Please give them big round of applause. ఆగస్ట్ నెలలో నావీ ఎస్ఎస్ఆర్ భాగంలో మన కాలేజ్ నుంచి 11 మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం జరిగింది. వారిని నేను ఒక్కొక్కరిని నేమ్తో పిలుస్తాను. ముందుకు రండి. ఎం శాంతన్ కుమార్, క్లాస్. గుర్రాల శ్రీహరి, వేణు, జనుగు వేణు, సిహెచ్ విష్ణవ్. క్లాస్ కొట్టాలి. 2025 ఆగస్టులో వెలువడినటువంటి ఇండియన్ నేవీ ఫలితాలలో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుండి పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్ 12 మంది విద్యార్థులు నేవీ ఎస్ఎస్ఆర్ విభాగంలో ఉద్యోగాలు సాధించడం జరిగింది. కేవలం రీసెంట్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని చిన్న వయసులో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించడానికి డిఫెన్స్లో మంచి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అవకాశాలను యూటిలైజ్ చేసుకుంటూ వాళ్ళు తొందరగా ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉద్యోగం సాధించారు. ఒక లక్ష్యంతో ముందుకెళ్తే ఖచ్చితంగా మనకంటూ ఒక గోల్ మనం రీచ్ కావడానికి ఏదైతే మనం అనుకుంటామో ఆ మార్గంలో వెళ్తే డెఫినెట్గా సక్సెస్ అవుతామనడానికి ఇక్కడ ఈరోజు ఉద్యోగం సాధించిన విద్యార్థులు మనందరికీ ఆదర్శంగా మనందరం చూడొచ్చు. చిన్న వయసులో డిఫెన్స్ రంగంలో వెలువడుతున్నటువంటి నోటిఫికేషన్లు ఆర్మీలో కావచ్చు, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, అదేవిధంగా పారామిలిటరీ ఫోర్సెస్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలను పిల్లల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని మనం గుర్తించి వారికి ఏ విధంగా అయితే వాళ్ళు ఉద్యోగం సాధించగలుగుతారు, లేటెస్ట్గా ఉన్నటువంటి నోటిఫికేషన్లకు ఏ విధమైనటువంటి కాంపిటీషన్ ఉంటుంది, దానికి అనుగుణంగా వాళ్ళకు ఫిజికల్గా రిటర్న్గా వాళ్ళను ట్రైన్ చేసుకుంటూ వాళ్ళు ఒక మంచి ఉద్యోగం సాధించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి లెక్చరర్ కూడా, ప్రతి పీటీలు కూడా వాళ్ళకు హెల్ప్ఫుల్గా ఉన్నారు. దీనివల్ల మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో ఇండియన్ డిఫెన్స్ నుంచి వెలువడే ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్లలో ఉద్యోగాలు సాధిస్తూ మన తెలంగాణలోనే మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీని అగ్రగామిగా నిలుపుతున్నటువంటి విద్యార్థులకు, అదేవిధంగా అధ్యాపకులకి, ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ పైన ఉన్నటువంటి ఒక నమ్మకంతో ఇక్కడికి విద్యార్థులను పంపించినటువంటి ప్రతి తల్లిదండ్రులకి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇంకా మన డిఫెన్స్ నుంచి వెలువడే ప్రతి నోటిఫికేషన్లో కూడా ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఉద్యోగాలు సాధించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను అందరికీ విద్యార్థులకు తెలియజేసేది ఏంటంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన ప్రతి విద్యార్థి కూడా వాళ్ళకు ఏజ్ 17 ఇయర్స్ నుంచి 21 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి డిఫెన్స్లో ఉన్న నోటిఫికేషన్లు ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాయి. కాబట్టి తొందర మన జీవితంలో సెటిల్ అవ్వడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. కావున ఈ సందర్భంగా అందరూ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీకి వచ్చి మీరు డిఫెన్స్లో ఒక మంచి ఉద్యోగంతో ఇక్కడికి వెళ్ళేలాగా మేము తీర్చిదిద్దడానికి మా ఛాయశక్తుల మా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అధ్యాపకులు అందరూ కూడా కృషి చేస్తారు. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని భవిష్యత్తులో ఒక మంచి జీవితాన్ని, ఒక సుస్థిరమైన జీవితాన్ని, ఒక ఫైనాన్షియల్గా మంచి సపోర్ట్ ఇచ్చే డిఫెన్స్ ఉద్యోగాలు చేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరు ఈ భానుతేజ, నాది నారాయణపేట జిల్లా. మా నాన్న పేరు బాలరాజ్, మా అమ్మ పేరు అనిత. నేను ఇక్కడ 2023 ఇంటర్ జాయిన్ చేయడానికి వచ్చాను. ఇక్కడ డిఫెన్స్తో పాటు ఇంటిగ్రేటెడ్గా మనకు
డిఫెన్స్ జాబ్ గురించి కోచింగ్ ఇస్తూ వాళ్ళు ఇంటర్వ్యూ కూడా చెప్తుంటారు. ఇక్కడ కొత్త తొందరగా జాబ్స్ ఎట్లా సెటిల్ కావాలి, మంచి చిన్న వయసులోనే ఒక మంచి మంచి ఉద్యోగాలు సాధించడానికి పిల్లల్ని ప్రోత్సహిస్తుంటారు. 17 ఏళ్ళ వయసులో మంచి మంచి ఉద్యోగాలు సాధిస్తుంటారు మా సీనియర్స్. ఇప్పుడు నేను నేవీ SSR లో సెలెక్ట్ కావడం జరిగింది 2025. ఈ జాబ్ రావడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. మా ఊర్లో నాదే ఫస్ట్ నేవీ జాబ్. చాలా గర్వంగా ఉంది నాకు నేవీ జాబ్ కొట్టడం వల్ల. మంచి ఇంటర్ అయిపోతూనే తొందరగా జాబ్ లో సెలెక్ట్ కావడం జరిగింది. ఇక్కడ మంచి ఫ్యాకల్టీ ఉంటుంది, మంచి అందరు ప్రోత్సహిస్తుంటారు. శంకర్ కుమార్, మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నాన్న పేరు శ్యామసుందర్, మామ స్వప్న. 2024లో ఇంటర్ బ్యాచ్ అవుతుంది. ఇక్కడ లాంగ్ టర్మ్ బ్యాచ్ వచ్చిన 1 year తర్వాత 1 year లాంగ్ టర్మ్ బ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు నాకు డేజ్ లేకుండా 17 yearsలో అప్పుడు అట్లా. సో ఈ ఎగ్జామ్స్ పోతే నాకు ఏజ్ లేదు కాబట్టి నేను ఎక్కువ రాయలేకపోయాను. సో ఈ ఇయర్లో 18 years ఫిబ్రవరిలో వచ్చాయి. సో నేను అప్పుడే వచ్చింది, అప్లై చేశాను. ఆ తర్వాత ఎగ్జామ్స్ రాశాను, మెడికల్కి వెళ్ళాను, రన్నింగ్కి వెళ్ళాను. దాని తర్వాత మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేశాను. చాలా కష్టపడుతున్నాను, వచ్చింది. SSRలో జాబ్ వచ్చింది. మా ఫ్యామిలీ నుంచి నేనే ఫస్ట్ టైం మిలిటరీలోకి వెళ్ళడం. చాలా గర్వంగా ఉంది. ఎవరు అనుకోరు మిలిటరీలోకి వెళ్ళాలి, కానీ నేను వెళ్ళాను. దానికి చాలా ఆనందం. ఏం పేరు? శంకర్. నా పేరు కృణాచారి, మా నాన్న పేరు శ్యామ్ సుందర్, మా అమ్మ పేరు ఉమా. మాది హన్మకొండ డిస్ట్రిక్ట్. లాస్ట్ టైం 3 days నా ఆర్మీ డేట్ వెళ్ళిపోయింది అప్లై చేయడానికి. నెక్స్ట్ ఎస్ఎస్ఆర్ పడంగానే రాశాను. అదేవిధంగా ఇంటర్ గిట పూర్తి చేసుకున్నాను. ఎస్ఎస్ఆర్లో పాస్ అయ్యాను. జాబ్ వచ్చిన తర్వాత రాకముందుకు చాలా తేడా ఉంది. జాబ్ వచ్చిన తర్వాత అందరూ రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా ప్రిన్సిపల్ సార్, మా చైర్మన్ సార్ మమ్మల్ని జాబ్ రావాలని చాలా ప్రోత్సహించేవారు. అక్కడ చెన్నై ర్యాలీలో మా ఢిల్లీ డిఫెన్స్ నుంచే అందరూ ట్రాక్ ఫస్ట్ వస్తున్నారు. అందరూ షాక్ అవుతున్నారు, ట్రాక్ ఫస్ట్ ఎట్లా వస్తున్నారు అని అడిగితే మా దగ్గర పీటీ సార్స్ చాలా బాగున్నారని మేము చెప్పేవాళ్ళం. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. మై ఫాదర్ నేమ్ ఇస్ లింగన్న. కొంచెం గట్టిగా చెప్తాను. Myself CH Gupta. I am from Adilabad district. My father name is Linganna. నేను 2023-2025 ఇంటర్ బ్యాచ్ చేశాను. ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యాను. నేను 10th కంప్లీట్ అవ్వడంతో ఇంటర్ ప్లస్ డిఫెన్స్ కోచింగ్ తీసుకోవాలని ఇంటర్ పైన డిఫెన్స్ మీద ఇంట్రెస్ట్తో ఈ అకాడమీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక సెకండ్ ఇయర్లో నాకు నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంది. సో నేను అప్లై చేయడం జరిగింది. ఆ తర్వాత ఫ్యాకల్టీ, ఇక్కడ సీనియర్ ఫ్యాకల్టీ ఉంది, మంచి ఫ్యాకల్టీ ఉంది. ఆ ఫ్యాకల్టీ సపోర్ట్ అండ్ మా చైర్మన్ సార్, ప్రిన్సిపల్ సార్ సపోర్ట్ ఉంది. మా సక్సెస్ వెనకాల వాళ్ళ స్ట్రమెంట్తో ఉంది. అండ్ థ్యాంక్ యూ. మా బాబు పేరు కృణాచారి. 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ఢిల్లీ డిఫెన్స్ కాలేజ్లో జాయిన్ చేయించడానికి దీనికన్నా ముందు ఒకసారి హైదరాబాద్ కూడా సర్చ్ చేసాము. ఇటుబడి ఆర్మీలో జాయిన్ చేయించాలి, నేను కూడా ఆర్మీలో పోవాలని బాగా కోరుకుంటే నాకు ఆర్మీ కాలేదు, మామూలు జాయిన్ చేయించాలని చెప్పి అన్ని సర్చ్ చేసి ఢిల్లీ డిఫెన్స్ కాలేజీ మనం చూసినానికి తెలిసింది. కాబట్టి ఇక్కడికి జాయిన్ చేయించాను. రాగానే ఇక్కడ స్టాఫ్ అయినా సరే, ప్రిన్సిపాల్ అయినా సరే, మన డైరెక్టర్ సార్ అయినా సరే మంచిగా అనిపించింది. మళ్ళీ ఫీజు విషయంలో కూడా మాకు రీజనబుల్ అనిపించి మేము ఏం చేయించాము. ఇప్పుడు బాబుకు 18 years అయిపోయినాక, ఇప్పుడు మొన్ననే 18 years అయిపోయి 3 months అవుతుంది. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. కాబట్టి మాకు సంతోషం అనిపిస్తుంది. శ్యామ్ సుందర్. నేను వరంగల్, మాది. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నా. కాబట్టి ఇది ఇప్పుడు కృతజ్ఞతలు చెప్తున్నాను ప్రిన్సిపల్ సార్కి, డైరెక్టర్ సార్కి కృతజ్ఞతలు చెప్తున్నాను. నా పేరు గుర్రాల శ్రీహరి, మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్. మా ఫాదర్ నేమ్ గుర్రాల శంకర్, మదర్ నేమ్ గుర్రాల మహేశ్వరి. నేను ఇక్కడ 1 year కింద జాయిన్ అయినా. మంచి ఫ్యాకల్టీ, మంచి మోటివేషన్తో మంచిగా
మోటివేట్ చేసి మంచిగా జాబ్ వచ్చేలా చేశారు సార్. ఇక్కడ మంచిగా ఉంటుంది. ఇక్కడ అందరూ చిన్న వయసులో జాబ్ ఉండాలంటే ఇక్కడికి రావచ్చు అందరూ. చాలా ఆనందంగా ఉంది సార్. జాబ్ నుంచి అందరూ హ్యాపీగా ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచి ఫ్యాకల్టీతో మోటివేట్ చేసుకుంటూ మంచిగా చెప్పిస్తారు అన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ. కూడా వారు సాధించి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఒక మెట్టుకు ఎదిగినటువంటి మన యొక్క సోదరులు మన ముందు ఉన్నారు. మనందరికీ ఆదర్శంగా ఈ రోజు వారు నిలబడ్డారు. ఒకప్పుడు వాళ్ళు కూడా మనలాగే ఇక్కడే మీలాగా కూర్చొని ఉన్నటువంటి పిల్లలు ఒక కఠోరమైనటువంటి శ్రమ, పట్టుదల, గురు భక్తిని కలిగి వారు ఈ రోజు చక్కగా వారి యొక్క జీవితంలో మంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. కాబట్టి ఒకసారి గట్టిగా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ గట్టిగా తప్పనిపోతారు. ఈ యొక్క